మన విజయనగరం ప్రజలందరికీ మా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ 14th నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు మనం జరుపుకుంటాం. అది అందరికీ తెలిసిందే. అది 1944లో ముంబైలో విక్టోరియా డాక్ యార్డ్లోన ఒక ఇంగ్లీష్ షిప్లో మొత్తం మందుగుండు సామాను కాటన్ బేల్స్తోన అది నింపు ఉంది. అప్పుడు బొగ్గి కొలిమితోన షిప్పులు నడిచేవి. సో దానివల్ల కాటన్ బేలు ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఫైటింగ్ చేస్తుండగా ఆ మంటలు మందుగుండు ఎక్స్ప్లోజివ్ ఉన్న ఛాంబర్లోకి ఆ మంటలు వ్యాపించి ఒకేసారి చాలా పెద్ద విస్ఫోటనం జరిగి మొత్తం సుమారు ఒక 800 మంది ప్రజలు, ఒక 66 మంది ఫైర్ డిపార్ట్మెంటు, 27 షిప్పులు, కొన్ని లక్షల కోట్లు ఆస్తి నష్టం జరిగింది. అది ఒకసారి కాదు 2 సార్లు జరిగాయి అన్నమాట. సో అప్పుడు మన భారత ప్రభుత్వం అప్పటి నుంచే ఈ అగ్ని ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం దాన్ని తక్కువగా తీసుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందని తెలిసి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14th జరిగింది. కాబట్టి ఏప్రిల్ 14th 20 వరకు ఒక 1 వీక్ వారోత్సవాలు ప్రజలకి అవగాహన చెప్పడానికి మన భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో దీన్ని అగ్నిమాపక వారోత్సవాలు అంటారు. దీని ఒక హిస్టరీ అనమాట. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మేము అగ్నిమాపక వారోత్సవాలు మేము స్టార్ట్ చేశాము. నిన్నేమొచ్చి ఇనాగ్రేషన్ చేశాము. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ప్రారంభించాము. ఈ రోజు భాగంగా షాపింగ్ మాల్లు ఒక పబ్లిక్ ప్లేసుల్లోన మనం చేయాలి కాబట్టి మేము మిగతా డిమార్ట్ షాపింగ్ మాల్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేసి మిగతా మన కాంప్లెక్స్ దగ్గర, గంట స్తంభం దగ్గర, తర్వాత మయూరు జంక్షన్ దగ్గర, లలిత స్టేషన్ దగ్గర పాంప్లెట్స్ పంచుతూ ఇక్కడ మన వాటర్ డెమో మనం నిర్వహించాం అన్నమాట. సో దీనివల్ల గత సంవత్సరంకి ఒక సంవత్సరానికి మనకి 200, లాస్ట్ టైం అయితే 320 కాల్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 245 వచ్చాయి. అంటే మేము ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్లో ఎక్స్టింగ్విషర్స్ ఎలాగ ఆపరేట్ చేయాలి, గ్యాస్ ఫైర్ అయితే ఎలాగ ఆపాలి డెమోలు ఇస్తున్నాం కాబట్టి దాని మూలంగా ప్రజల యొక్క అవగాహన పెరిగి చిన్న చిన్న మంటలు రాగానే వాళ్ళే ఆ మంటల్ని చాలా చాకచక్యంగా మంటలు ఆర్పుకొని ఇలాగ గణనీయంగా మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేవి తగ్గుతున్నాయి. రీసెంట్గా ఒక ఇంట్లోన గ్యాస్ లీక్ అయ్యి మంటలు వచ్చింది. అప్పుడేమంచి ఆ పక్క హౌస్ ఆయన ఏమంచి నాకు ఫోన్ చేసి ఇలాగ సార్ మంటలు వచ్చింది అన్నారు. నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఆ హౌస్లోన ఆ గృహిణే దగ్గరికి వెళ్ళి రెగ్యులేటర్ క్లోజ్ చేసింది. సో రెగ్యులేటర్ క్లోజ్ చేయడంతో ఆ మంట అనేది ఆరిపోయింది. మేము మాట్లాడుతున్న మళ్ళీ చివరిలో ఆయన చెప్పారు, లేదండి ఆవిడే మన దగ్గరికి వెళ్ళి రెగ్యులేటర్ క్లోజ్ చేసిందండి, లాస్ట్ టైం మీరు డెమో ఇచ్చారు కదా, డెమో చూసిన వల్ల ఆవిడ చేసిందని చెప్పారు. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ప్రజలందరూ కూడా ఏవైనా అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా పండగలకి వాటికి మన ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా రెగ్యులేటర్ మీరు క్లోజ్ చేయాలి. తర్వాత మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చిన ఫైర్లు అన్నీ ఎలక్ట్రికల్ ఫైర్లు అండి. వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోగానే ఓవెన్స్ అని, గ్యాస్ లీక్ అని, ఫ్రిడ్జ్ అని, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఏసీలని మనకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన స్టెబిలైజర్లు పెట్టుకోండి. ఎవరైనా క్యాంప్ వెళ్ళినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ పడుకున్నప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేయండి. క్యాంప్ వెళ్ళినప్పుడు మెయిన్ అనేది ఆఫ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఏమైనా మీ సేవలో సదా మా అగ్నిమాపక శాఖ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం విజయనగరం రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్ సిబ్బంది, మన ఆర్పిఎఫ్ సిఐ గారు అయిన రావు గారు, కుమార్ రావు గారితో ఇద్దరం కూడా ఈసారి మన రైల్వే స్టేషన్ దగ్గర ఒక జాయింట్ డెమో చేసామండి. ఇంకా తొందరలోనే మొత్తం ఇక్కడ విజయనగరం రైల్వే స్టాఫ్ అందరూ కూడా పిలిచి ఒక డెమో చేసి మేము ఆర్పిఎఫ్ కూడా ఈ రైల్వే స్టేషన్ అందరికీ కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని, అందరూ కూడా అగ్ని ప్రమాద రహిత సమాజం ఏర్పడాలని, దానికి ఎల్లవెల్ల మా ఫైర్ డిపార్ట్మెంటు సంసిద్ధంగా ఉంటుందని మా ఫోన్ నెంబర్లు పాంప్లెట్స్లో పంచుతున్నాం, అందులో ఉంటుంది, మీరు ఉంచుకోండి. ఏదైనా అవసరమైనప్పుడు జిల్లా మొత్తం ఫోన్ నెంబర్లు ఉంటాయి, అందులోన ఆ పాంప్లెట్ మీరు ఉంచుకోండి. ఎక్కడ ఏ ఊర్లో ఫైర్ అయినా సరే అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ రాకే లేట్ అయ్యి ఎక్కువగా నష్టం జరుగుతుందండి. మీరు తక్షణం ఫోన్ నెంబర్ ఇస్తే మీరు తక్షణం వచ్చి ఆ ప్రమాదాన్ని మనం అరికట్టి నష్టం యొక్క తీవ్రత తగ్గిస్తామండి. చాలా థ్యాంక్ యూ అండి.